దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 23:4 గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు గారు ఈ కీర్తన రాస్తూ అంటున్నారు, గాఢాంధకారం. మన ప్రయాణాలు కొన్నిసార్లు చాలా భయంకరమైన పరిస్థితులు ఎదురుపడుతూ ఉంటాయి. అంధకారం, ఏం చేయాలో తోసని పరిస్థితులండి. అలాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పటికీ కూడా మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదంటండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయానికి భయపడను అంటున్నారు. ఎంత గొప్ప దైవజనుడైన. అపాయాలు ఎదురుపడితే నేను భయపడను. ఎవరిని బట్టండి? దేవునిని బట్టి. దేవునితో ఆయన జీవితాన్ని కట్టుకొని అపాయాలు వచ్చిన భయపడి నిజంగా శత్రువైనటువంటి సాతాను దావీదు గారి జీవితంలో ఎన్నో ప్రమాదాలు గురి చేశాడు అపవాది. అయినప్పటికీ దేవుని మీద ఆధారపడి ప్రతి విషయంలో దేవునితో నడిచి జీవితాన్ని పొందారు. కాబట్టి చీకటి శక్తులు నిన్ను వెంబడిస్తున్నాయా? నేను భయపడను. మనల్ని భయం వెంటాడుతున్నప్పుడు దేవుని స్తుతించాలి, దేవునితో నడవాలి, దేవునితో మన జీవితాన్ని కట్టుకోవాలి. ఈ లోకం మనకి గాఢాంధకారమే. ఎటు చూసినా ఏదో సమస్యలు, బాధలు, ఇబ్బందులు. వాటి నుంచి మనం బయటకు రావాలంటే ఆయన మనకు తోడై ఉండాలి. నీవు నాకు తోడై ఉంటావు. దేవుని తోడు నీవు కలిగి ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా అధైర్యపడవు. ప్రియ సహోదరి, సహోదరా, నీవు అశాంతిలో ఉన్నావేమో, కష్టాల చేత కృంగిపోయేవేమో, మనశ్శాంతి లేదేమో, నువ్వు చాలా అధైర్యపడిపోతున్నావేమో. అయ్యో నా ప్రభు నా మొర్ర ఆలకించట్లేదు అనుకుంటున్నావా? నీ ప్రార్థన ఖచ్చితంగా ఆయన చెవుల్లో జొచ్చి నీకు సమయానుకూలంగా ప్రతిఫలం వస్తుంది. ప్రతిదానికి సమయం. ఆయన చెప్తున్నారు కదండి, నీవు మొర్ర పెట్టిందెల్లా నేను ఆలకిస్తాను. మరి మన ప్రార్థనలు ఆయన చెవుల్లో జొచ్చాలంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఈలోక సంబంధమైన పోరాటాలని మనం జయించాలి. దేవునితో మన జీవితాన్ని కట్టుకోవాలి. రండి, ఏ విషయాల్లో ఎవరు కూడా భయపడకండి, చింతపడకండి. మన చింతల నుండి విడిపించే దేవుడు, వ్యాధి బాధల్లో కష్టాలు ఆదుకునే దేవుడు మనకుండగా భయపడే పని లేదు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవవును మా తండ్రి, నీ కాపుదల మాకుంటే ఏ విషయంలో భయపడే పని లేదు ప్రభువా. నువ్వు సర్వశక్తి గల దేవుడు. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మీ దాసులను కాపాడండి. సర్వ రోగుల్ని ముట్టి బాగు చేయనైనా. కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. ఆ శాంతిలో శాంతి నీవే ప్రభువా. గాఢాంధకారపు లోయలో మేము సంచరించిన ఏ అపాయమునకు భయపడము. ఎందుకనగా నీవు మాకు తోడై ఉన్న దేవుడు కనుక, విడువని ఎడబాయని దేవుడు కనుక ప్రభువా, నీవు మా చెయ్యి విడవని దేవుడు. నీ కృప కాపుదల అందరికీ దయచే మహిమ పొంది శక్తి కలిసేనామా నడుచున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె.